నమస్తే సార్. గ్లోబల్ 360 అక్వాస్పెషల్ సెక్షన్ లోకి స్వాగతం. ఇప్పుడు మనతో ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ హ్యాచరీస్ కాకినాడ సీనియర్ టెక్నీషియన్ అండ్ కన్సల్టెంట్ మిస్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రమోటర్ ఆఫ్ అదర్ అండ్ కన్సల్టెంట్ ఫర్ అదర్ లీడింగ్ హ్యాచరీస్ ఇన్ కాకినాడ. సార్, ఇప్పుడు హ్యాచరీ సెక్టర్ లో ఫార్మింగ్స్ లో కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ఫార్మర్స్ యాజ్ వెల్ as హ్యాచరీ ప్రొడ్యూటర్స్. దీనికి ఇప్పుడు హ్యాచరీ లెవెల్లో మన ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేయాలంటే కొంచెమైనా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి. సో ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు ఎటువంటి స్టెప్స్ దానికోసం తీసుకుంటున్నారు? నవేడేస్ యాక్చువల్గా ఫార్మర్స్ కానీ హ్యాచరీస్ కానీ హ్యాచరీ వైజ్ కానీ సీడ్ కానీ సీడ్ క్వాలిటీ మీద కానీ ఫార్మర్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ప్రైస్ తగ్గించుకునే విధంగా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఫార్మర్స్. సో దాని నుంచి ఏంటంటే మా హ్యాచరీ వైజ్ నుంచి కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని ఏ విధంగా గుడ్ క్వాలిటీ సీడ్ వాళ్ళకి ఇవ్వగలము అనే దానిని ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నాం. సో ఫార్మర్స్కి హై లెవెల్ క్వాలిటీ సీడ్ కొద్దిగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని మనం ఏ విధంగా వాళ్ళకి సీడ్ ప్రొడ్యూస్ చేసి ఇవ్వగలము అనే దానిని మేము ప్రాక్టీస్ చేస్తాం. మాకు జనరల్గా ఫస్ట్ పాయింట్ ఫీడ్స్, ఎక్కువగా మాకు ఖర్చు అయ్యేది ఫీడ్స్ మేనేజ్మెంట్. సో ఫీడ్ మేనేజ్మెంట్ లో ఇంపోర్టెడ్ ఫీడ్స్ అవి వస్తా ఉంటాయి. ఈ మధ్య లోకల్ లో కూడా మనకి అదే లెవెల్ కాస్ట్, అదే లెవెల్ ఫీడ్స్ మనకి లోకల్ లో కూడా తయారు చేసి దొరుకుతా ఉన్నాయి. సో ఏంటంటే మనం ఆ ఫీడ్స్ యూజ్ చేయడం వల్ల మన ఫీడ్ మేనేజ్మెంట్ లో కొంతవరకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని క్వాలిటీ వైజ్ ఏమి తగ్గకుండా అదే మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. సో రైట్ నో కొద్దిగా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఫీడ్స్ కూడా మనకు దొరుకుతా ఉన్నాయి. దాంట్లో ఫీల్డ్ మేనేజ్మెంట్ ఒకటి, హ్యాచరీ వైజ్ చూసుకుంటే ఒకటి. నెక్స్ట్ పవర్ కన్జప్షన్ విషయంలో కూడా మనం హ్యాచరీ వైజ్ కొద్దిగా మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఫీల్డ్ వర్కర్స్ మేనేజ్మెంట్ కూడా మనము ఎంత తక్కువ వర్కర్ మేనేజ్మెంట్ తో హ్యాచరీ రన్ చేసుకుంటే మనకి వీలైనంత వరకు దాంట్లో మేనేజ్మెంట్ కూడా తగ్గించుకుంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యాచరీలో తగ్గించుకుంటే కనుక ఫార్మర్స్ కి అదే క్వాలిటీ సీడ్ కొద్దిగా తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతాము. మోరోవర్ ఫార్మర్స్ కూడా ప్రైసెస్ విషయంలో ఓకే. ఇంకొకటి వాళ్ళ లెవెల్స్ ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే సీడ్ 1+1 వస్తుంది, ఇలాంటి 70% బోనస్ ఇస్తున్నారు, 80% బోనస్ ఇస్తున్నారు. ఈ ప్రాక్టీసెస్ మానేసి డైరెక్ట్ హ్యాచరీ వాళ్ళని అప్రోచ్ అయ్యి మాకు ఎప్పుడు ఈ రోజు సీడ్ కావాలి ఈ రోజు వచ్చి పట్టుకెళ్ళకుండా ఒక 10 days బిఫోర్ వచ్చి మాకు ఈ క్వాలిటీ సీడ్ కావాలి మాకు, సో ఇంత ఈ సన్నిటీలో కావాలి, ఇంత క్వాలిటీ సీడ్ కావాలని మాకు చెప్తే కనుక మేము వాళ్ళకి సరిపడగా మేము సీడ్ క్వాలిటీ సీడ్ చేసి ఇస్తాం. దెన్ ఓన్లీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఫార్మ్స్ లో వేసుకుంటారు. అట్లా కాకుండా 1+1 ఎక్కడ ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ బాయ్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే హౌ వీ కెన్ గివ్, మేము ఎట్లా ఇవ్వగలం అంత లో ప్రైస్ లో మేము క్వాలిటీస్ చేసి ఇవ్వలేదు హ్యాచరీస్. కాంప్రమైజ్ అవుతాం. అటువంటి ఇష్యూ లేకుండా ఫార్మర్స్ డైరెక్ట్ గా హ్యాచరీకి వచ్చి హ్యాచరీలో నా ఫార్మ్ ఇంత, దానికి ఎంత సీడ్ కావాలి, ఏం కావాలి మొత్తం హ్యాచరీస్ డైరెక్ట్ గా మాట్లాడుకొని మీరు క్వాలిటీస్ మీరు చెక్ చేసుకొని ల్యాబ్ లో చెక్ చేసుకొని అప్పుడు మీరు క్వాలిటీ చూసుకొని మీ ఫార్మ్ తీసుకోండి. అది ఓకే. నెక్స్ట్ ఇంకొకటి నవేడేస్ ఏంటంటే లైన్స్, సో మెనీ లైన్స్ ఆర్ దేర్, టాప్ లైన్, బ్యాలెన్స్ లైన్స్, సో మెనీ లైన్స్ ఆర్ దేర్. బట్ ఫార్మర్స్ ఇంకొకటి గమనించవలసింది ఏంటంటే ఏ లైన్ మంచిది అన్నది కాదు, మన ఫామ్ లో మన అట్మాస్ఫియర్ కి మన సెలైన్ వాటర్ కి ఏది సూటబుల్, ఏ సీడ్ సూటబుల్ ఆ సీడ్ మీరు తీసుకోండి. అది హార్డ్ లైన్ బాగుంటుంది, కొనగా బాగుంటుంది సైడ్, బట్ అది మీ ఫామ్ లో ఎంత వరకు ఎగ్జిస్ట్ అవుతుంది, మీ ఫామ్ సెలైన్ ఏంటి, సెలైనిటీ మీ ఫామ్ ఎంత, అందులో ఏది బాగుంటుంది అవి కూడా మీరు చెక్ చేసుకుంటే మీ ఫామ్ మేబీ బాగుండొచ్చు. Okay, sir. Thank you so much for sharing all this valuable information with us. Thank you.